ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గుత్తికొయ్యలు చదువులకు ఎందుకు దూరం అవుతున్నారని చెప్పేసి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆలోచన ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకనంటే తనకు వచ్చిన ఆలోచన ఏదైతే అడవి బిడ్డలు చదువులకు దూరం అవుతున్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి దివాకర్ ఆలోచించారు. కలెక్టర్ దివాకర్ ఆలోచించి అక్కడ ఏదైతే గుత్తికొయ్యలు ఉన్నటువంటి ఏటూరు నాగారం, కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో బంగారు తల్లికి సంబంధించి అక్కడంతా కూడా గుత్తికొయ్యల గుంపు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరి పిల్లలకు చదువులు అక్కడ నింపాలి, వాళ్ళందరినీ కూడా చదువులు చదివించాలి, ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి కలెక్టర్ దివాకర్ ఆలోచించారు. అక్కడ కేవలం వాళ్ళు అటవీ ప్రాంతంలో వేట వాళ్ళ వృత్తి కాబట్టి వేటకే వాళ్ళ కులాలన్నీ కూడా గుత్తికొయ్యలంతా కూడా వాళ్ళ పిల్లలు కూడా తరతరాలుగా వేటను ఆధారం చేసుకొని అక్కడ అడవిలో పండే ఇప్ప పువ్వు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆహారంగా చేసుకొని తినడం జరుగుతుంది. వాటి కోసమే వాటిని ఏరుకొని వాటిని అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా అక్కడ వాళ్ళ జీవన స్థితిగతులు చూసినటువంటి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు ఒక ఆలోచన చేశారు. అద్భుతమైన ఆలోచన అని చెప్పచ్చు. ఎందుకనంటే అక్కడ వాళ్ళందరినీ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి అక్కడ పాఠశాల నెలకొల్పాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. కానీ అక్కడ పూర్తిగా తన ఆలోచనకు విరుద్ధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు లభించలేదు. కేంద్ర అటవీ శాఖ అధికారులు తనకు సంబంధించి అక్కడ పాఠశాల నెలకొల్పాలంటే కొంత భూమిని కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తనకు సాధ్యం కాలేదు. కానీ ఇవన్నీ అడ్డంకులన్నీ కూడా తను అధిగమించాలని ఒక మంచి ఆలోచన చేశారు. కంటైనర్ పాఠశాలను కన్నాయిగూడెంలోని బంగారుతల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత మంచి ఆలోచన చేసినటువంటి కలెక్టర్కు అక్కడ ఉన్నటువంటి గుత్తికొయ్యల దగ్గర నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే ములుగు జిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున కలెక్టర్కు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న క్రమం కావచ్చు. ఎందుకంటే పాఠశాలకు చదువులకు దూరమైనటువంటి గిరిజన బిడ్డలకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి దివాకర్ ఆలోచన కంటైనర్ పాఠశాల చాలా అద్భుతంగా నిర్మాణం చేపట్టారు. దాన్ని పూర్తిగా అన్ని అంగులతోటి కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటికే అక్కడ గుత్తికొయ్యలకు సంబంధించినటువంటి పిల్లలంతా కూడా మరికొద్ది రోజుల్లోనే అక్కడ చదువులు నేర్చుకునేందుకు అక్కడ ఉపాధ్యాయులను కూడా తనకు ఉన్నటువంటి అధికారాలను ఆదేశిస్తూ తనకు సంబంధించిన కలెక్టర్కు సంబంధించినటువంటి పాఠశాలను త్వరలోనే మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకైతే సిద్ధమైంది. ముఖ్యంగా కంటైనర్ పాఠశాలను చూసి చాలా అద్భుతం అని చెప్పచ్చు. అడవిలో ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు లభించకపోవడంతో ఇలాంటి పాఠశాలను నెలకొల్పినటువంటి కలెక్టర్ దివాకర్కు ప్రశంసల జల్లైతే కురుస్తుంది.